మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ధరణి ప్లీజ్ ప్లీజ్ అక్క ఏమైంది అక్క అక్క ఏమైంది అక్క ఏమైందమ్మా ఏమైంది అక్క ఏమైంది అక్క నువ్వెక్కడున్నావేంటి? ఆ గదిలో ఏం చేస్తున్నావురా? నేనేం చేశానక్క? ఏం చేశానని అడుగుతావేంట్రా? నువ్వేం చేయకపోతే ధరణి ఎందుకు అంత పెద్దగా అరుస్తుంది? అసలు నీకు ఆ గదిలో ఏం పనిరా? ఏంటక్క, ధరణి పుట్టినరోజని డ్రెస్ గిఫ్ట్ గా తీసుకొచ్చాను. ఇదిగో కవరు. గిఫ్ట్ తెచ్చిన వాడివి హాల్లో ఉండాలి, కానీ అక్క గదిలో నీకేం పని? అవునరా, నీకు గదిలోకి రావాల్సిన అవసరం ఏముంది? పిలిస్తే అదే వచ్చేది కదా బయటికి. మా ముందే ఇచ్చేవాడివి కదా. నడు బయటికి. నడురా బయటికి. బంగారు తల్లి, భయపడకమ్మా, భయపడకు.
వాడు తెలివి తక్కువ వెధవ. నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చినట్టున్నాడు. పిచ్చి వెధవ. పలకరించడం రాదు, మాట్లాడించడం అంతకన్నా రాదు. లేదమ్మా, నా మీద చేయి వేయబోయాడు. పొరపాటు పడుంటావు. వాడు డ్రెస్ ఇవ్వాలనే ప్రయత్నం చేశాడేమో. నేనుండగా వాడు అంత ధైర్యం చెయ్యడు. నిజంగా అలా చేశాడంటే చెప్పు, వెంటనే వాడిని పంపించేస్తాను. నువ్వు ఈ రోజు ఏడవకూడదమ్మా. నా బంగారు తల్లివి కదా. వెళ్ళు, రెడీ అయ్యిరా. వెళ్ళు వెళ్ళు. ఏంట్రా చూపు? మూసుకొని నీ పని నువ్వు చూసుకొని వెళ్ళు. లేకపోతే వరుసకి మేనల్లుడివే, రేపు కాబోయే బామ్మర్దివని కూడా చూడను. మక్కిలు విరగొడతా. ఎవరు మక్కిలు రన్ను విరగొట్టేది? నా ఇంటికొచ్చి నా పిల్లల్నే బెదిరిస్తున్నావా? అవతల పో. ఇంట్లోకి వచ్చే ముందు కాలింగ్ బెల్ కొట్టి రావాలన్న జ్ఞానం లేక వచ్చింది కాక అమ్మాయి గదిలో దూరతావా? నడు, బయటికి నడు. అక్క, ఈరోజు ధరణి బర్త్డే కదా, తనని బయటికి తీసుకెళ్లి సరదాగా తిప్పుదాం అనుకున్నాను. ఏంట్రా నువ్వు తిప్పేది? తిప్పడానికి తల్లి నేను లేనా? తమ్ముడు వాడు లేడా? నువ్వు తిప్పడమేంట్రా? నిన్ను చూస్తేనే భయపడి గజగజ వణికిపోతుంటే బయట తిప్పుతావా? పో అవతలకి. పోరా పోరా పో. పో. ఎక్కడికి డాడీ రెడీ అవుతున్నారు? హాస్పిటల్కి వెళ్తున్నాను రా. డాడీ, వేరే షర్ట్ వేసుకోండి. ఈ షర్ట్ బాలేదు, పూర్తిగా మడతలు పడి నలిగిపోయింది. పర్లేదురా, ఏదో ఒకటి. ఏదైతే షర్ట్ మార్చగలం గాని నలిగిపోయిన మనసు మార్చగలమా? నువ్వేంట్రా నీట్గా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్ళేది చెప్తాను, కానీ నలిగిపోయిందని బాధపడుతూ ఉంటే ఆ నలత ఎప్పటికీ పోడు డాడీ. మనం ఒక మంచి నిర్ణయానికి వస్తే ఇబ్బంది పడుతున్న మనసుని దారిలో పెట్టుకోవచ్చు. మన మనసు బాధపడుతుందని వేసుకున్న బట్టలు చెప్పవు నాన్న, మన ప్రవర్తన చెప్తుంది. మనమే మారాలి, మార్చుకోవాలి. సరేలే, ప్రయత్నం చేస్తాను. ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నేను పని మీద వెళ్తున్నాను డాడీ, నాకు కాస్త డబ్బు కావాలి. డబ్బా? దేనికి? ఈరోజు మధు చిన్నాల బర్త్డే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనివ్వాలని మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాను.